సో ఈ అమ్మాయి ఆర్చరీలో ఏ స్థాయికి వెళ్ళింది? మన నేషనల్ లెవెల్లో ఆడుతున్నది. సో ఈ అమ్మాయి పేరు శివాని. సో వీళ్ళ తుంగతుర్తి ప్రాంతము. సో బేసిక్గా గేమ్స్ అనగానే మనకి క్రికెటో లేకపోతే ఇంకోటో గుర్తొస్తుంది. కానీ అమ్మాయి ఆర్చరీలో సో అంత ప్రావీణ్యాన్ని సాధించి నేషనల్స్ ఆడుతున్నది. సో రీసెంట్గా కూడా కొంత ఆమెకు ఆర్థిక సహాయం కావాల్సి ఉంటే చాలామంది చేసినారు. అందులో మన ఎమ్మెల్యే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కూడా దాదాపు ఒక 2 లక్షల సహాయం చేసినట్టున్నారు. సో వాళ్ళు మన దగ్గరికి వచ్చినారు, తెలుసుకుందాం. రండి అమ్మ దగ్గర రండి. ఏం పేరు మీ పేరు? శివాని. సో మీ కెరియర్ ఏంటంటే ఎక్కడి వరకు వెళ్ళారు మీరు? నేషనల్ లెవెల్ వెళ్ళారు. ఓకే, తెలంగాణ టీం నుంచి నేషనల్ ఆడారా? ఓకే. సో అంటే అసలు ఈ ఆర్చరీని ఎందుకు ఎంచుకున్నారు మీరు? అంటే జనరల్గా గేమ్స్ అనగానే ఎవరికి గుర్తుకు రాదు కదా ఈ గేమ్. అంటే మన తెలంగాణలో ఆర్చరీ అనేది ఎక్కువ ఎవరికి తెలియదు. కానీ మాకు స్కూల్లో కోచ్ వచ్చారు అప్పుడు. ఓకే. సో అప్పుడు నన్ను చూసి అంటే జస్ట్ ట్రయల్స్ కి వెళ్ళా నేను. ఓకే. నన్ను చూసి బాగుంది, షూటింగ్ అంతా బాగుంది, ఫామ్ బాగుందని సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే. ఫస్ట్ నేను అథ్లెటిక్స్ లో ఉండేది, తర్వాత ఆర్చరీ. షూటింగ్ గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. సో ఎట్లా స్టార్ట్ చేశారు మీరు? ఫస్ట్ స్కూల్లో. ఏ స్కూల్ మీది? ఇక్కడ గట్కేసర్ దగ్గర స్కూల్. ఓకే. సో అక్కడ స్టార్ట్ చేశారు. నా కోచ్ పేరు ప్రియాంక. ఓకే. తను నాకు ట్రైనింగ్ ఇచ్చింది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు 2023లో అప్పుడు స్టార్ట్ చేసా. డిసెంబర్లో నేషనల్స్ ఆడినా. అప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ నేషనల్స్ ఆడినా. ఎస్జిఎఫ్ ఇంకా అసోసియేషన్. ఓకే. ఎంతమంది ఉన్నారు మీలాగా తెలంగాణలో? చాలా మంది ఉన్నారు. ఓకే. కానీ నేషనల్ లెవెల్లో ప్రతి ఇయర్ నేషనల్స్కి వెళ్ళేది 4 మెంబర్స్ టీం నుంచి. ఓకే. సో తెలంగాణ నుంచి 4 మెంబర్స్ వెళ్తారు. సో అందులో మీరు ఒకరు. సో ఏమైంది మరి నేషనల్ గేమ్? నేషనల్స్లో పార్టిసిపేషన్ చేశాను. ఓకే. కానీ కొంచెం ఎక్విప్మెంట్ ప్రాబ్లం వల్ల మెడల్ రాలేదు. ఓకే. కానీ సౌత్ జోన్లో 7th ర్యాంక్ వచ్చా. ఇంకా కోల్కతాలో మాకు ఇంటర్ స్థాయి గేమ్స్ అవుతాయి. ఓకే. అందులో 6th ర్యాంక్, టాప్ 6 వచ్చింది. 180 మెంబర్స్. ఓకే. సో మీకు అంటే ఈ ట్రైనింగ్ తీసుకోవడము ఇదంతా కొంచెం ఇబ్బంది కదా బేసిక్గా? కొంచెం ఫైనాన్షియల్గా డబ్బులతో కూడుకున్న వ్యవహారమే. చాలా ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఉండే గేమ్ అది. ఓకే. చాలా అంటే ఏం అవసరం అవుతాయి బేసిక్గా? అంటే ఏమన్నా ఆర్చరీకి సంబంధించిన అవి అవసరం అవుతాయి? ఆర్చరీకి సంబంధించిన ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది, దానికి సంబంధించిన స్కోప్, ఓకే, ఇవన్నీ అవసరం అవుతాయి. దాంట్లో టాప్ నాచ్ ఉన్న వాళ్ళు ఆడడమే చాలా గొప్ప. నేషనల్ దాకా పోవడం అనేది తను మాకున్న స్థాయిలో ఆమెకు కొనిచ్చిన ఆ బౌతోటి నేషనల్ దాకా వెళ్ళిందంటే ఇంకా తన ఫ్యూచర్లో ఇంకా కొంచెం మంచి పొజిషన్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటే రేపు ఒలింపిక్స్లో మొత్తం టోటల్గా మన దేశం మొత్తంలో 3కే ప్లేస్మెంట్ ఉండేది. ఓకే. 2029లో మేబీ ఈమెకి ఏమన్నా ప్లేసెస్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. 2029లో. సో మళ్ళీ నేషనల్స్ ఉన్నాయి అప్పుడు? ఒలింపిక్స్ అంటున్నారు. ఓకే. ఇప్పుడు తెలంగాణ మొత్తంలో 3కే ప్లేస్మెంట్ ఉండేది. ఓకే. మేబీ ఛాన్సెస్ ఇఫ్ ఇన్ కేస్ ఈమె దగ్గర బెస్ట్ ఎక్విప్మెంట్ ఉంటే ఈమె ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో జనరల్గా బెస్ట్ ఎక్విప్మెంట్ అంటే ఏంటమ్మా? దానికి ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఏం ఎక్విప్మెంట్ ఉంటుంది దానికి అవసరం అయ్యేది? అంటే ఇప్పుడు ఆరోస్ కొనాలి అన్నా మ్యాక్స్ ఒక 50K అవుతుంది. ఓన్లీ ఆరోస్. బేసిక్ అవి. ఓకే. ఇప్పుడు ఇది వచ్చేసి బేసిక్ ఇది. ఓకే. దీంట్లో టాప్ నాచ్ ఉండేది ఆల్మోస్ట్ ఒక 6 to 7 దాకా ఉంటుంది. 6 to 7 lakhs ఉంటుంది. 6 to 7 lakhs. ఇది అడ్వాన్స్ ఉంటుందా ఇంకా? ఇది బేసిక్. ఇది బేసిక్, చాలా బేసిక్. ఇది లో. ఇంకా టాప్ నాచ్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ దాకా ఆడాలంటే 8.6 దాకా ఉంటుంది. ఓకే. ఈమెకు రెఫర్ చేసిన వాళ్ళు, అంటే మనకు తెలియదు దీని గురించి ఏం. ఓకే. దీనికి రెఫర్ చేసిన వాళ్ళు మొత్తం టోటల్గా ఈమెకు ఇప్పుడు పంజాబ్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయింది ఆర్చరీ ప్లేయర్ దీని త్రూనే. సో దాంట్లో ప్లేస్మెంట్ ప్లస్ ఈ ఆర్చరీ ఎడ్యుకేషన్ అన్ని టోటల్ కలిపి ఒక 20 lakhs వరకు ఎక్స్పెన్సెస్ అవుతుందని చెప్పేసి అని అన్నారు. ఓకే. సో మీరు ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేయాలి, పెద్ద ఇన్స్టిట్యూట్ లో అంటే ఈజీగా ఒక 20-30 lakhs కావాలి. 20-30 lakhs ఈజీగా అవుతుంది. సో ఎక్కడ ఉన్నాయి ఇన్స్టిట్యూషన్స్?
ఇప్పుడు వేరే ప్రెసెంట్ వేరే స్టేట్లోనే? ఈమెకు వచ్చింది అయితే ఇక్కడ ప్రెసెంట్ సాయి అకాడమీలో చేసింది. ఓకే. సాయి అకాడమీలో ఆల్మోస్ట్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ దాకా చేసింది దీంట్లో. దాంట్లో ఫుడ్ అండ్ అకామిడేషన్ అవి ఫ్రీ. ఓకే. రెస్ట్ ఆఫ్ ఏమున్నా సరే మనం ఎక్స్పెన్సెస్ మనం చూసుకోవాల్సింది. ఇప్పుడు పంజాబ్ యూనివర్సిటీకి ఆమె వెళ్తుంది అక్కడ అడ్మిషన్, ఎల్పియూలో అలా అడ్మిషన్ వచ్చింది. ఇప్పుడు దానికి ఈ ఎక్విప్మెంట్ అనేది ఉంటేనే మేము జాయిన్ చేసుకుంటామని చెప్పేసి చెప్పారు. అసలు ఇది గవర్నమెంట్ వైపు నుంచి ఏ ఏ ప్రోత్సాహకాలు ఏమన్నా ఉన్నాయా అసలు? మీరు ఎవరైనా కలిసినారా ఇంతవరకు? నాకున్న సర్కిల్లో ఒక 3-4 మెంబర్స్ని కలిసా నేను. మళ్ళీ నేమ్స్ చెప్తే ప్రాబ్లం అవుతుంది. సో వాళ్ళని కలిస్తే అట్లా మాతృ ఏం కాదు, కలెక్టర్ కాడికి పో అని చెప్పేసి అన్నారు. మా జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే అది తీసుకుపోయి డస్ట్బిన్లో వేసారు. అది నేను పెట్టిన అప్లికేషన్ ఏంటి అని చెప్పేసి అంటే, నువ్వు ఏదన్నా కార్పొరేషన్ లోన్ పెట్టుకో, అదేమన్నా ట్రై చేయొచ్చు, కానీ మన దగ్గర స్పోర్ట్ అంటే ఓన్లీ క్రికెటే తప్ప ఓకే ఇలాంటిది ఏం లేదు అని చెప్పారు. నాకున్న ప్రజెంట్ ఆర్థిక స్థితిగతులలో తన కెరీర్ ఇబ్బందులు పడొద్దు అని చెప్పేసి అన్న ఉద్దేశంతో వేరే మీలాంటి వాళ్ళ త్రూ కలవడం జరిగింది. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన ఎట్లా పరిచయం? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నాకు పవన్ కృష్ణమూర్తి అని చెప్పేసి అని ఓకే తెలుసు. అలా అప్రోచ్ అయితే ఆయన నాకు పరిచయం అయ్యాడు. ఓకే. సో ఇప్పుడు మీరు ఏం అడుగుతున్నారు అంటే, జనరల్గా గవర్నమెంట్ వైపు నుంచి అయితే జీరో అసలు ఇట్లాంటి కోచింగ్ సెంటర్స్ కానీ అసలు ఏమి లేవు మన దగ్గర. మీరు ఏమైనా ప్రైవేట్ దాంట్లోనే జాయిన్ అవ్వాల్సిందే. ఏదేమైనా సరే ప్రైవేట్ నుంచే జాయిన్ కావాలి. మనకెవరన్నా ఏదైనా అప్రోచ్ కావాలన్నా ప్రైవేట్ నుంచే చేయాల్సిందే అంతే. గవర్నమెంట్ ఏమో క్రీడా యూనివర్సిటీలు అవోటి ఇవోటి చెప్తున్నారు. ఇప్పుడు తక్షణం ఇప్పుడు ఈ అమ్మాయికి కనుక ఏదైనా హెల్ప్ చేసి ఒక మంచి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తే, ఏదైనా లోన్ ద్వారా ఇంకేదైనా జాయిన్ చేస్తే అమ్మాయి రేపు ఒలింపిక్స్ కూడా ఆడే అవకాశం ఉంది. సో మరి ఇవన్నీ ఎందుకు తెలియవు మీకు? అంటే పేరుకే యూనివర్సిటీలు పెడుతున్నామని ఇంకోటి అని పెద్ద ప్రచారం చేస్తారు. సో దాన్ని ఎలక్షన్ ప్రచారం కోసం వాడుకుంటారు. దానికి ఏదో ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అని. మరి ఇట్లాంటి గ్రామస్థాయి నుంచి వచ్చిన క్రీడాకారులు అసలు ఆర్చరీ అనేది అసలు ఎవరైనా ఆలోచిస్తారా? బేసిక్గా మన క్రికెట్ లేకపోతే ఇంకో గేమ్ తప్ప ఇట్లాంటి గేమ్స్ తెలియవు మనకి. మరి ఇట్లాంటి వాళ్ళని ఇంకా బలంగా తయారు చేయాలి కదా. కనీసం వాళ్ళు ఆ ఐటమ్స్ ఏవైతే దానికోసం ఉపయోగించే ఆ ఐటమ్స్ కూడా కొనుక్కోలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఏం పని చేస్తారండి మీరు? నేను కార్ డ్రైవింగ్ చేస్తాను. సో మీరు తుంగతుర్తి అయితే హైదరాబాద్లో ఉంటున్నారు? హైదరాబాద్లో. ఓకే. ఇప్పుడు ఏం చదువుకుంటున్నారమ్మా మీరు? సో 12th కంప్లీట్ అయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్కు దాంట్లో ఎల్పియూలో అడ్మిషన్ వేసినాం. ఓకే. సో అది గేమ్కి సంబంధించిందేనా? గేమ్ స్టడీ ఎడ్యుకేషన్ కూడా. ఓకే. సో ఇప్పుడు అక్కడ ఎంత ఖర్చు వస్తున్నది మీకు? మొత్తం టోటల్గా ఓవరాల్గా 20 దాకా అవుతుంది. 5 lakhs ఎవ్రీ ఇయరా? లేదు, మొత్తం కోర్సు మొత్తం టోటల్గా 3 years కలిపి 20 lakhs అవుతుంది. 20 lakhs అవుతుంది. ఒక 5 lakhs వరకు అరేంజ్మెంట్ అయినాయి. ఆ 5 lakhs అడ్మిషన్ కట్ అంతా అయిపోయింది. మొన్న సార్ ఇచ్చిన 2 lakhsతో పాటు కలిపి ఒక 15 వరకు అయితే ఆమెకున్న ఎక్విప్మెంట్ కానీ రెస్ట్ ఆఫ్ ఆమెకు ఏం కావాలో 3 years వరకు టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. సో ఎవరైనా హెల్ప్ చేయాల్సిన వాళ్ళు చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి రేపు ఇంకా బలంగా ఆడడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. మీ మొబైల్ నెంబర్ ఏమైనా చెప్తే మీకు కాల్ చేసి వాళ్ళు ఏమైనా హెల్ప్ చేయొచ్చు. ఎవరైనా షో చూసేవాళ్ళు. ఓకే. మొబైల్ నెంబర్ చెప్పండి. 9618 9755 01. సో ఒక్కసారి ఈ నెంబర్కి మీరు కాల్ చేసి తనతో కూడా మాట్లాడవచ్చు. ఏమైనా మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్పే అండ్ గూగుల్ పే కూడా ఉంది కదా, ఒకసారి చెప్పండి. 9618 9755 01. పేరు సైదులు. ఇదే వస్తుందా దాంట్లో? సో ఫోన్పే ఆర్ గూగుల్ పేలో కూడా తనకి తనకి పంపించవచ్చు. ఆర్ మీరు అకౌంట్ నెంబర్ త్రూ పంపించాలంటే తనకు ఫోన్ చేయండి. తన అకౌంట్ నెంబర్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాడు. సో ఇప్పుడు అమ్మాయి రేపు ఒలింపిక్స్ కూడా ఆడడానికి అవకాశం ఉన్నది కాబట్టి సో ఇట్లాంటి వాళ్ళని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉన్నది. అందుకే మనం ఈ మార్నింగ్ షోకి పిలిపించి వీడియో చేయడం జరుగుతున్నది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఉన్నారు లైవ్లో. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. అసెంబ్లీలో ఉన్నారా? ఓకే. మీరు లైవ్లో అదే మొన్న మీరు చెప్పారు కదా ఆ పాప. రైట్ అండి, థ్యాంక్ యూ. సో తను ఆల్మోస్ట్ 2 lakhs ఇచ్చారా? 2 lakhs. సో తను ఎట్లా వేరే వాళ్ళ త్రూ పరిచయం. ఇలాగే వెళ్తే అసలు ఏంటి విషయం ఏంటి అని చెప్పేసి అంటే
ఆయన ఉండి అడిగిండు, అన్న మరి ఎట్లా చేయాలి ఏంది అని చెప్పేసి అంటే ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఫైనాన్షియల్ కండిషన్ బాగలేదన్న, ఓకే. కానీ దానివల్ల పాప కెరీర్ ఇప్పుడు నీ ఓటు ఏడుంది? నకరికల్లో తుంగతుర్తిలో. తుంగతుర్తిలో. నమస్తే సామెల్ గారు, ఎమ్మెల్యే గారు, లైవ్ లో ఉన్నారు మీరు. ఒక చిన్న విషయము, ఇప్పుడు తుంగతుర్తి మీ నియోజకవర్గానికి చెందిన మీది ఎక్కడ? చెర్కపల్లి తుంగతుర్తి అన్నది కాదు. అరే ఈ తుంగతుర్తి కాదా? ఓకే ఓకే, సారీ మళ్ళీ మాట్లాడు. నకరికల్ కాన్స్టిట్యూన్సీ వీరేశంలో వస్తుందా? ఓకే ఓకే, ఏం లేదు, మన ఇప్పుడు ఈ అమ్మాయి ఆర్చరీలో నేషనల్స్ ఆడుతున్నది. సో అసలు ఆర్చరీ అనేది మన దగ్గర క్రికెట్ ఇవి తప్ప మనకి వేరే గేమే తెలియదు కదా. కానీ అమ్మాయి నేషనల్స్ వరకు వెళ్ళింది, కానీ అమ్మాయికి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నది. తప్పకుండా సాయం చేద్దాం. అదే నేను కూడా పంపిస్తాను మీ దగ్గరికి, వీలైతే చూడండి. తప్పకుండా రఘు. రైట్ థ్యాంక్ యూ. ఇప్పుడు సీఎం గారు కోరుకున్నది కూడా నేషనల్ లెవెల్ మనందరూ మన పిల్లలు రావాలని కోరుకుంటారు కదా. నా వంతుగా నేను కూడా తప్పకుండా సాయం చేస్తాను, నా దగ్గర పంపు రఘు. పంపిస్తా, థ్యాంక్ యూ. రైట్. ఇది వీరేశంకి వస్తుందా? రెండు ఉన్నాయి నా తుంగతుర్తులు, ఒకటి రెండు తుంగతుర్తులు ఉన్నాయా? వెలుగుపల్లి తుంగతుర్తి ఒకటి, చెర్కపల్లి తుంగతుర్తి ఒకటి. వేముల వీరేశం, ఆయన ఫోన్ బిజీ ఉన్నది. సో ఒకసారి ఆయన కోటంరెడ్డి గారు మళ్ళీ ఫోన్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో అండి. యా అదే ఇప్పుడు వాళ్ళు మీరే చెప్పారు యాక్చువల్గా, ఇట్లా నేను ఒక 2 lakhs ఆర్థిక సహాయం చేసిన వాళ్ళకి అంటే, నేను వాళ్ళ ఫాదర్ మళ్ళీ నాకు కాల్ చేసి వాళ్ళు లైవ్లోకి వచ్చారు అనమాట. సో థ్యాంక్ యూ, వాళ్ళ వైపు నుంచి మీరు తెలంగాణ బిడ్డకి మీరు సహాయం చేశారు. థ్యాంక్ యూ. సో నెల్లూరు ఎమ్మెల్యే అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. సో వేముల వీరేశం గారికి ఒకసారి కాల్ చేస్తే వీళ్ళని కనెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. బిజీ ఉన్నాడేమో. హలో, నమస్తే వీరేశం గారు, మీకు ట్రై చేస్తున్నాను, మీరు బిజీ ఉన్నారేమో. ఎందుకు చేసిన అంటే లైవ్లో ఉన్నారు మీరు. ఇప్పుడు తుంగతుర్తి ఊరుంది కదా, ఎక్కడ? చెరుకుపల్లి తుంగతుర్తి మీ కిందికే వస్తుంది. ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. అమ్మాయి ఆర్చరీ విభాగంలో ఆమె నేషనల్స్ ఆడుతున్నది పాప. సో ఇప్పుడు ఆమె కనీసం ఆర్చరీకి సంబంధించిన ఐటమ్స్ కొనుగోలు చేద్దామన్నా కూడా అమ్మాయికి డబ్బులు లేవు. చాలా బేసిక్ దాంతో ఇప్పటిదాకా ఆడి నేషనల్స్ వరకు వెళ్ళింది. తెలంగాణ నుంచి జస్ట్ 4 వెళ్తూ ఉంటారట. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు మీ ముఖ్యమంత్రి అంటున్నాడు ఒలింపిక్స్ టార్గెట్ చేయాలని. ఇప్పుడు అమ్మాయి కనుక మీరు బలంగా తయారు చేసి అమ్మాయి ఒలింపిక్స్ కూడా ఆడడానికి అవకాశం ఉంటుంది. నేను ఆమెకు ఏం నీడ్స్ ఉన్నాయో అవి చూస్తాను. ప్రభుత్వం వైపు నుంచి ఏం సహాయ సహకారం కావాలనో నేను ముఖ్యమంత్రి గారికి కల్పించి నేను ప్రోత్సహిస్తాను. నేను బాధ్యత తీసుకుంటా. సో మీ దగ్గరికి పంపిస్తాను, మీరు రేపు కానీ ఎల్లుండి కానీ మార్నింగ్ టైంలో పంపిస్తాను మీ దగ్గరికి. పంపియన్నా. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో చూద్దాం. ఇది ఎనీవే
మీ మీ వైపు నుంచి అంటే ప్రజల వైపు నుంచి కూడా ఈ అమ్మాయిని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఆ యూనివర్సిటీలో జాయిన్ చేశారు, అక్కడ గేమ్తో పాటు ఎడ్యుకేషన్ మొత్తం దీనికోసం 20 to 30 lakhs ఖర్చు అవుతుందని అంటున్నారు. సో మీరు అమ్మాయిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మీ వంతు సహాయంగా మీరు ఆ ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అమ్మా. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే మీరు ఏమన్నా అంటే ఇబ్బంది పడుతున్నారా జనరల్గా, అంటే ఈ మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు? అంటే మిగతా వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు మంచి మంచి ఐటమ్స్ మీరన్న ఇవన్నీ కొనుక్కొని గేమ్స్ ఆడుతుంటారు కదా, సో అట్లాంటి సిచ్యువేషన్ ఉందా? అంటే నాలాగా కూడా చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళకి ఇక ఎక్విప్మెంట్ లేక గేమ్నే వదిలేస్తారు. ఓకే, గేమ్నే వదిలేస్తారు. ఒకటే అన్న, తన దగ్గర టాలెంట్ ఉండి కూడా మా దగ్గర ఫైనాన్షియల్గా లేదు అని చెప్పేసి అని తను స్ట్రగుల్ పడ్డ రోజులు చాలా ఉన్నాయి. ఒకప్పుడు బేసిక్ ఎక్విప్మెంట్ మన ఇండియన్ ఆర్చరీ అంటే ఇండియన్ రౌండ్ తోటి చెక్కది ఉంటుంది. ఇండియన్ రౌండ్ది మేము కొనిచ్చినాం, దాని తర్వాత బేసిక్ది. ఓకే, ఆ ఇండియన్ రౌండ్ దాంతో ఆడినప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఎప్పుడైతే నేషనల్ లెవెల్లోకి వెళ్ళిందో వాళ్ళ దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకన్నీ చూసి అవన్నీ తను ఇబ్బంది పడ్డాయి చాలా ఉన్నాయి. నాకు కూడా ఇలా ఉంటే తను చాలా మెడల్స్ అచీవ్ చేసేది. ఇంకా 4-5 మెడల్స్ రావాలి మనది. ఆ ఇండియన్ రౌండ్లో ఒక నేషనల్ ఉంది, మిగతాది 8 సార్లు ఆమె నేషనల్ పార్టిసిపేషన్ చేసింది. జస్ట్ 0.1 మార్కులలో అట్లా పోయింది ఆమె, పెద్దగా పోయినది ఏం లేదు. సో అది ఎక్విప్మెంట్ అనేది ప్రాపర్గా ఉండుంటే ఈరోజు ఖచ్చితంగా మనం వేరే దగ్గర చూసేటోళ్ళం ఏమని. ఓకే, చూద్దాం, మనం కూడా ప్రయత్నం చేద్దాం. సో మీరు బాగా చదువుకోండి, సో ఎక్కడ మీరు డౌన్ అవ్వకండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అన్న.